సంఘటనతో మనం ఆపాం. ఆ సంఘటన ఏంటంటే బాబా ఏమంటున్నారు? ఎప్పటిదాకా అయితే నీలో అహంకారం అనేది ఉంటుందో, నువ్వు నన్ను సంతృప్తి పరచలేవు. ఎప్పుడైతే నీలో నేను అనే భావన పోయిందో, అప్పుడు నన్ను సంతృప్తి పరచడానికి ప్రయత్నించగలవు. ఎప్పుడైతే నీలో అహంకారం ఉందో, నువ్వు నన్ను ఆ ప్రసన్నుడిని చేసుకోలేవు. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు చికాకు పరుస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే నన్ను అసంతృప్తికి చేయకుండా ఉండడానికి ప్రయత్నించడానికి నేను అనే భావం నువ్వు నీలో నుంచి తీసేయగలవో, ఆ రోజు నువ్వు నన్ను ప్రసన్నత అంటే నన్ను సంతృప్తి పరచడం ప్రారంభించగలవు అనంటారు. కానీ దీనికన్నిటికన్నా ముఖ్యం నన్ను సంతృప్తి పరచడానికి నువ్వు చేయాల్సిన పనేంటంటే, నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నీ అంతరాత్మ. ఏ విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది? నువ్వు చేసింది కరెక్టేనా అని చెప్పేసి అది ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. మన అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుందిట. సో, అది ఆ ప్రశ్న ఆ అంతరాత్మ ప్రశ్నే అన్నింటికన్నా ముఖ్యమైన అంశము అని చెప్పేసి బాబా అంటారు. అంటే ఆ అంతరాత్మ మన అంతరాత్మ సంతృప్తి పడాలి. మనం ఏదైతే ఏ పని చేస్తున్నామో, మనం చేస్తున్న పనికి మనం ఆ అంతరాత్మ సంతృప్తి పడాలి. అది బాబా అనే మాట అన్నమాట అక్కడ. అది ఇరుచ్ గారు బాబాకి చెప్తే, అది ఈయన డవానా బ్రౌన్‌కి చెప్తున్నారు. సో, ఇప్పుడు ఇరుచ్ వుడ్ ఆఫెన్ హావ్ మీ రెడ్ టు హిమ్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్ వెన్ హి హాడ్ సమ్ ఫ్రీ టైమ్ బిఫోర్ ద పోస్ట్ అరైవ్డ్. అయితే ఎప్పుడైనా మధ్యాహ్నం పూట విరోచ్ గారు భోజనం చేసిన తర్వాత ఆయన ఏం చేసేవాడంటే, భోంచేసి కొంతసేపు పోస్ట్ కార్డ్‌లు ఆయన చదువుకోమనేవాడనమాట. అంటే చదువుతూ ఉండేవాడు. వచ్చిన ఉత్తరాలన్నీ చదవమనేవాడు ఈవిడ్ని. ఈ డవానా బ్రౌన్‌ని. బట్ ఫస్ట్ థింగ్ హాస్ టు బి రెడీ ఫర్ ద వర్క్ దట్ వుడ్ ఫాలో ఆఫ్టర్ ద మెయిల్ కేమ్. ఇన్ యాంటిసిపేషన్ హి వుడ్ టెల్ మీ టు బ్రింగ్ ద సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఫ్రమ్ హిస్ రూమ్. అంటే ముందు ఆ పోస్ట్ రావడానికి ముందు మన ఆపరేషన్‌కి సిద్ధం చేసుకుంటారు. మనం చూసారా మీరు? ఆపరేషను మనకెప్పుడైనా ఎవరైనా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళినప్పుడు, ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే శస్త్రచికిత్స చేసే సాధనాలన్నిటిని కూడా ఆయన సిద్ధం చేసుకుంటాడు. అదే విధంగా ఇరుచ్ గారు ఉత్తరాలు చదవడం అనే ఆపరేషన్ ముందు ఈవిడికి చెప్పేవారట. సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ తీసుకురా అనేవారట. సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏముంటాయి ఆపరేషన్ థియేటర్‌లో? కత్తి, కుట్టు కుట్లు సెపరేట్‌గా దానికి కుట్లు, సెపరేట్‌గా కుట్టే దారము, ఆ స్కాపులు ఇవన్నీ బోలెడన్ని ఒక కోసేది, ఆ లోపల నుంచి ఇలా తీసేది ఇవన్నీ బోలెడన్ని ఉంటాయన్నమాట. సో, ఈ ఈ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ ఏ విధంగా అయితే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నాయో, వీళ్ళ దగ్గర కూడా సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయట. అవేంటంటే లెటర్ ఓపెనర్. అంటే ఆ ఉత్తరం రావడానికి చింపడానికి లెటర్ ఓపెనర్. ఇప్పుడు చూడండి మన స్కేల్‌లా ఉంటుందన్నమాట. దాన్ని పరాపరా చింపుతూ ఉంటాం. చిన్న స్కేల్‌లా ఉంటుంది లెటర్ ఓపెనర్. ఆ తర్వాత స్టేప్లర్. ఆ తర్వాత పెన్నులు. అంటే ఎన్ని కలర్ల పెన్నులు? బ్లూ కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు. ఆ తర్వాత బ్లాక్‌లో 2 రకాల కలర్స్. ఏంటి? ఒకటి బోల్డ్ బ్లాక్ అంటే బాగా థిక్‌గా ఉన్న బ్లాక్‌ట. ఒకటేమో ఫైన్ టిప్ అంటే సన్నగా ఉన్న కలర్‌ట ఒకటి. సో, ఈ 2 కూడా ఆ 2 కూడా కావాలన్నమాట. రబ్బర్ బ్యాండ్‌లు. ఆ తర్వాత యూ క్లిప్. వాట్ ఇన్ అమెరికా వి కాల్ పేపర్ క్లిప్స్. అమెరికాలో పేపర్ క్లిప్స్ అని అంటూ ఉంటాం. మనం అందరం ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటూ ఉంటాం కదండీ! యూ షేప్‌లో ఉంటాయి. ఆ యూ క్లిప్‌లన్నీ రెడీగా పెట్టుకునేవారు. అంటే ఏం లేదు. ఈ లెటర్స్ వస్తే బాబా దగ్గర ఆయన ఆ విధంగానే చేసేవాడట. ఆయన రెడీగా పెట్టుకునేవాడు. వచ్చిన వెంటనే ముందు లెటర్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసేసేవాడు. ఆంధ్ర, నెక్స్ట్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత హమీర్పూర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, జబల్పూర్ నుంచి వచ్చిన వాళ్ళు, అలా ప్రతి దానికి ఒక్కొక్క క్లిప్ ఉండేది ఆయనకి. అంటే ఇరుచ్ గారు ఇంకో దగ్గర రాస్తారు. అది ఇంతకుముందు ఆయన మెటిక్యులస్‌నెస్ అంటే ఆయన శ్రద్ధగా పరిశీలించే తత్వం గురించి ఒక వ్యాసం వచ్చింది ఇరుచ్ గారికి.
ఆయన ఈ విధంగా రాసేవారని చెప్పేసి బావూజీ గారు ఆ వ్యాసంలో రాయడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే ప్రతి ప్రాంతం ఫస్ట్ ఆయన డివైడ్ చేసేస్తారట బాబా దగ్గర ఉన్నప్పుడు. ఇది గురుప్రసాద్‌లో జరిగేదన్నమాట ఇదంతా. డివైడ్ చేసేసి బాబాకి, "బాబా ఇదిగో ఈ లెటర్ వచ్చింది. ఇదిగో ఇది నేను ఆంధ్ర వాళ్ళ లెటర్ చదువుతున్నాను. తెలంగాణ వాళ్ళ లెటర్ చదువుతున్నాను. లేతే ఒరిస్సా వాళ్ళ లెటర్ చదువుతున్నాను." ఇలాగా లెటర్స్ అన్నీ ముందు ప్రాంతాల వారీగా డివైడ్ అయిపోయేవి. అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే ఏ లెటర్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించిందో ఆ లెటర్‌ని బాబా ఆయన ముందు అడిగేవారట. "బాబా ఈ లెటరు కొంచెం చదవచ్చా? ఇదిగో ఇది రాశారు" అంటే, "చదువు చదువు" అనేవారట బాబా. లేకపోతే బాబా చెప్పేవారట, "తర్వాత చదువులే" అని చెప్పేసి. ఆయనకి తెలియనిదేముంది భగవంతుడికి. ఆయన ఏది ముఖ్యమో, ఏది తర్వాత మెల్లిగా చదవచ్చో ఆయనకి తెలిసిందే కదా! సో, ఇరుచి గారికి ఏం చెప్పేవారంటే ఆయన చదువు చదువు అని చెప్పేవారు. సో, ఈ విధంగా ఆయన అన్నిటిని ప్రతిదాన్ని మార్క్ చేసుకొని, దానికి మన చూసారా ఎర్ర కలర్ ఫైల్స్ ఉంటాయి చూసారా? తెల్ల కలరు, ఎర్ర కలర్ పేపర్‌లుంటాయన్నమాట. అప్పుడు ఈ పేపర్స్ వచ్చేవి. యెల్లో కలర్ షీట్లు, ఆకుపచ్చ కలర్ షీట్లు, తెల్ల కలర్ వైట్ పేపర్‌లు అన్నీ చిన్న చిన్న సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పిన్ చేసుకునేవాడాయన. పిన్ చేసుకొని ఆ పిన్ మీద రాసుకునేవాడటాయన. ఇది పలానా, ఇది ఇప్పుడు నేను ఇప్పటికెల్లా దీనికి జవాబిచ్చేయాలని చెప్పేసి. అంత మెటిక్యులస్‌గా ఇరుచ్ గారు ఎప్పుడు అంటే ఆయన అంత మెటిక్యులస్‌గా ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన కూడా బావూజీ కూడా ఇరుచ్ గారు అంత మెటిక్యులస్‌గా ఉంటారని. అందుకనే నేను ఆయన దగ్గర ఆ విధమైన ఇరుచ్ గారి దగ్గర నేను ఆ విధమైన ఆ పనిని నేను గ్రహించగలిగాను అని చెప్పేసి అంటారు. అంటే ఈయనకి బావూజీ వచ్చేసరికి అప్పటికే ఇరుచ్ గారు 16, 17 ఏళ్ళు అప్పటికి అంటే 20 ఏళ్ల నుంచి బాబా తెలుసు ఆయనకి. రుచి గారికి తను 15 ఏళ్ల వయసు నుంచి బాబా తెలుసు. 16 ఏళ్ల వయసు నుంచి. అప్పటి నుంచి తెలుసు ఆయనకి. ఆ తర్వాత అంటే ఆయన 38లో వచ్చేసారు. 23 ఏళ్ల వయసులో బాబా దగ్గరికొచ్చేసాడాయన. వచ్చేసిన తర్వాత ఇంకది కంటిన్యూయస్ అంటే వీళ్ళందరికన్నా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ రోజులు ఉన్న సీనియర్ అన్నమాట ఈయన. సో, బాబా దగ్గర ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి ఆయనకు బాగా తెలిసిపోయింది. సో, అదనమాట అంత అంటే మెటిక్యులస్‌నెస్ అంటే శ్రద్ధగా పరిశీలించే తత్వాన్ని మెటిక్యులస్‌నెస్ అంటారు. అంత శ్రద్ధగా ఆయన చేసేవారట ఆయన బాబా పని. ఆ విధంగా. So in the post arrived while I was reading, we would immediately put aside the book and begin attending to the correspondence, which would be delivered to Iruch in a special pouch made for that purpose. ఇరుచ్ గారికి మెహరాజాద్‌కి వచ్చిన వెంటనే ఇరుచ్ గారు అంటే ఎవరి లెటర్‌లు వాళ్ళకి ఒక కవర్ సంచి ఒకటుండేదన్నమాట. ఇరుచ్ గారికి ఒక కలర్ సంచి. ఆ సంచిలోకి చుట్టేసి ఆయన ఇరుచ్ గారికి ఆ ఉత్తరాలన్నీ ఆయనకు అందజేసేవారు. అదే విధంగా అదే విధంగా ఆహ్, అలోబాకి, అదే విధంగా బాలనాటికి ఎవరికొచ్చిన ఉత్తరాలు వాళ్ళకొక ప్రత్యేకమైన సంచి ఉండేది. అలా ఇరుచ్ గారికి కూడా సంచి ఉండేదన్నమాట. ఆ సంచిలో ఆయన ఉత్తరాలన్నీ పెట్టేసి ఆయనకిస్తూ ఉండేవారు. So he would hand me the bag and expect me to take out all the letters, leave nothing accidentally behind. He showed me how to always stick my hand inside just to make sure that no letter had been forgotten or had slipped under the seam of the back flap. And occasionally, thanks to his meticulous instructions, I would find a letter or small chit left behind. అంటే ఆయన ఉత్తరాలన్నీ కూడా వాళ్ళ ఒక సంచిలో పెట్టించేవారు కదా! ఆ సంచి తాలూకు మడతల్లో ఎక్కడా కూడా ఒక చిట్టి కూడా ముఖ్యంగా ఆదిక ఇరానీకి దగ్గర నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. అంటే ట్రస్ట్ ఆఫీస్ అప్పుడు అహ్మద్‌నగర్‌లో ఉండేది. మొత్తం ప్రపంచంలో బాబాకి రాసిన ఉత్తరాలన్నీ ట్రస్ట్ ఆఫీస్‌కొచ్చాయి. ఆదిక ఇరానీ ఏం చేసేవారంటే, ఆదిక ఇరానీ ఇప్పుడు మనకి లార్డ్ మెహర్‌ని హెల్ప్ చేసాడాయన. లార్డ్ మెహర్ వర్కింగ్ బాక్సింగ్ వాలా అంటాడాయన. ఆయన. వీళ్ళు ఆదిక ఇరానీ దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు. ఇంకొకతను మురళి అని ఇంకొకతను ఉండేవాడు. వీళ్ళందరూ ఏం చేసేవారంటే, ఈ లెటర్స్ అన్నిటిని సెగ్రిగేట్ చేసేవారు. ఎక్కడ? అహ్మద్‌నగర్‌లో. సెగ్రిగేట్ చేసి ఎవరి సంచిలో వాళ్ళకి చుట్టి పంపిస్తూ ఉండేవారు. ఇరుచి గారి సంచిలో పెట్టి పంపిస్తూ ఉండేవారు. అలోబాకి అలోబా. ఆ తర్వాత బాలనాటికి బాలనాటు. అలా మొత్తం అన్ని. బాబా లెటర్స్ అన్నీ కూడా ఇరుచి దగ్గరికి వచ్చేవి. బాబా మొత్తం రాసిన బాబా లెటర్స్ అన్నీ కూడా ఇరుచి దగ్గరికి వచ్చేవి. ఆ సంచి బాబాకి పంపిన ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో అవి బాబా దగ్గర ఎవరైతే వాచ్‌మెన్‌గా ఉండేవారో అంటే సపోజ్ రాత్రి అయిందనుకోండి కొన్నిసార్లు బావూజీ వాచ్‌మెన్‌గా ఉండేవారు. బావూజీని చదవమనేవారు బాబా.
కొన్నిసార్లు ఇరుచి గారు అంటే ఎవరుంటే వాళ్ళు చదివేవారు. కానీ మోస్ట్‌లీ పొద్దున్నంతా కూడా ఇరుచి గారే చదివేవారు. ఈ బాబా తన శరీరాన్ని వదిలివేసిన తర్వాత ఇదే రకమైన అది కొనసాగింది. మనకి బా బా మళ్ళీ అదే విధంగా. ఆ సంచిలో ఎక్కడా కూడా చీటీ చిన్న చిన్న చీట్లు పెట్టేవాడు ఆదికే రాని. ఆ చీటీలో ఇవాళ సాయంత్రం ఇగో మీకు ఇగో ఇద్దరికి భోజనానికి పంపిస్తున్నాను సాయంత్రం అని పెట్టేవాడు. ఆహ్, ఆ చీటీ గాని మిస్ అయిందంటే పాపం వాళ్ళిద్దరికీ భోజనం మిస్ అయిపోయేది. ఒకసారి అలాగే అయింది కూడా. సో, అదేంటంటే అదృష్టం కొద్దీ ఆ రోజు నాజా కొంచెం ఎక్కువ వండింది కాబట్టి, ఆవిడ నాజా తన వంతు తన భోజనం వాళ్ళకిచ్చింది. ఇచ్చేసరికి బాబా చాలా సంతోషించాడు నాజా మీద. సో, అది వేరే విషయం. అంటే జస్ట్ ఒక మాటకి. ఆ చీటీ మిస్ అయిపోతే కొన్ని ముఖ్యమైన అంశాలు మిస్ అయిపోయేవన్నమాట. వాళ్ళు వదిలేసేవారు. అందుకనే ఆ చీట్లు లోపల మర్చిపోకుండా ఆ బ్యాగ్‌లో అన్నీ వెతికేవారు. ఆ మడతల్లో ఎక్కడ మిగిలిపోకుండా అన్నీను. సో, ఆయన చాలా జాగ్రత్తగా చెప్పేవాట ఆ అమ్మాయికి. ఏంటంటే, "అమ్మా ఇగో ఇలా తీయాలి. ఇగో ఉత్తరాలన్నీ తీసిన తర్వాత ఇగో ఇలా దులపాలి. ఇగో దీంట్లో చీట్లుంటాయి. ఇగో ఉత్తరాలుంటాయని." అలాగే కొన్ని సార్లు కొన్ని ఉత్తరాలు, కొన్ని చీట్లు మళ్ళీ మళ్ళీ ఈవిడ రెండోసారి ఇరుచి గారు దులిపేసరికి ఈవిడకి దొరికింది. అందుకని ఇరుచి గారి శ్రద్ధగా పరిశీలించే తత్వం వలన నాకది అలవడింది అంటుందన్నమాట ఆవిడ. అంటూ then I would read out the name of whoever was to receive the letters and Iruch would sort them, whether for the woman mandali or the different men mandali. He would always inspect the envelope, carefully noting whom it was from and whether the stamp had been left unmarked and thus would be reused. ఇక్కడ చూడండి ఆయన ఎంత జాగ్రత్త పరుడో. సో మొత్తానికి ఈవిడ దగ్గరికి వచ్చేవి ఆ ఉత్తరాలన్నిటినీ మళ్ళీ సెగ్రిగేట్ చేసేసేవాళ్ళు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇది గోహర్కి వెళ్ళాలి, ఇది మణికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇది ఎవరికి, ఇది వేరే వాళ్ళకి, ఇది ఎక్స్ ఆర్ వై ఎవరెవరికి వుమెన్ మండలికెళ్ళాలా, మెన్ మండలికెళ్ళాలా అన్నీ డివైడ్ చేసేసేవారక్కడ. ఇది బాబా పోయిన తర్వాత వర్క్ అన్నమాట. ఇలా డివైడ్ చేసేసిన తర్వాత వీళ్ళేం చేసేవారు, దీన్ని మళ్ళీ ఆ ఇరుచి గారు ఆ ప్రతి ఉత్తరాన్ని శ్రద్ధగా పరిశీలించేవారట. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి కూడా అంటే నేను చూసాను ఆ విషయాన్ని. మీలో చాలా మంది చూసే ఉంటారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ కవర్ మీద స్టాంప్ వేసేవాడు. గుద్దేవాడనమాట. ఆ స్టాంప్ మీద గుద్దేవాడు. ఆ స్టాంప్ మీద కానీ ఆ పోస్టల్ ముద్ర పడకపోయిన పక్షంలో ఆ స్టాంప్‌ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చనమాట. అలాంటి స్టాంపులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి రుచి గారు వెతికేవారట. కారణం ఏంటంటే డబ్బులు మిగల్చొచ్చు కదా బాబాకి. అది ఆయన ఉద్దేశం అన్నమాట. చూడండి ఆయన ఎంత జాగ్రత్తగా పరిశీలించేవాడో. అంటే స్టాంపులు ముద్రపడని స్టాంపుల కోసం వెతుక్కునేవాడు ఆ ఉత్తరాల్లో. ఆ వెతికి ఏమైనా ముద్రపడని స్టాంపులుంటే దాన్ని మెల్లిగా తీసేసి ఆ స్టాంప్‌ని మళ్ళీ వాడుకునేవారు వీళ్ళు పంపించడానికి. సో ఆ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. అని అది చేస్తూ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ దిస్ వాస్ కంప్లీటెడ్ డిడ్ హి హావ్ మీ రెడ్ ఔట్ ద లెటర్స్ దట్ వర్ అడ్రెస్డ్ టు హిమ్. ఇవన్నీ అయిపోయిన తర్వాతే ఆయనకొచ్చిన ఉత్తరాల్ని నన్ను చదవనిచ్చేవారు. ఇఫ్ ఇరుజ్ ఫెల్ట్ దట్ ద కంటెంట్స్ షుడ్ బి నోటెడ్ బై అదర్ మండలి హి వుడ్ రైట్ దేర్ నేమ్స్ ఆన్ ద ఔట్ సైడ్ ఆఫ్ ద ఎన్వలప్. ఆయన ఏం చేసేవాడు ఇరుజ్ గారు, ఈ ఉత్తరంలో విశేషాలు మిగతా మండలి వారు కూడా చదవాలి అనుకునే పక్షంలో ఆయన ఏం చేసేవాడంటే ఆ ఉత్తరం తాలూకా పైన కవర్ మీద ఎవరెవరికైతే ఆ ఉత్తరాన్ని చదివి వినిపించాలో వాళ్ళందరి పేర్లు రాసేవాడు అనమాట ఆయన. చూడండి ఎంత ఎంత అంటే ఆయన వీళ్ళందరూ మహానుభావులండి. అంతే బాబాతో ఉన్నవాళ్ళు అనమాట. అంత ఇదిగా చేసేవారట వాళ్ళు పనులు. చేసిన తర్వాత అండ్ ఈచ్ వన్ వాస్ టు టిక్ మార్క్ దేర్ నేమ్ ఆఫ్టర్ హ్యావింగ్ రెడ్ ద లెటర్ అండ్ రిటర్న్ ఇట్ టు హిమ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. అయితే ఆయన ఏం చేసేవాట, ప్రతి ఒక్క మండలి సభ్యుడి దగ్గరికి ఈ ఉత్తరాన్ని పంపించి ఆ ఉత్తరం మీద ఆ మండలి సభ్యుడు ఆ ఉత్తరం చదివిన తర్వాత ఒక టిక్ మార్క్ పెట్టి పంపించాడట. చూడండి అంటే చదివేను అనే దానికి అక్నాలెడ్జ్‌మెంట్. అది అంటే నేను చదివాను, ఆ ఉత్తరాన్ని నేను చదివాను అనేది ఆ టిక్ పెడుతున్నాడు అనమాట ఆయన. ఆన్ ద సర్ఫేస్ ఇట్ అపియర్డ్ క్వైట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. బట్ బినీత్ దిస్ రొటీన్ వాస్ అన్ అండర్‌టో దట్ కాస్ట్ స్ట్రాంగ్ కరెంట్స్. అంటే ఇది బయటికి చాలా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చాలా నిక్కచ్చిగా కనిపిస్తుంది. కానీ దీనిలో చాలా లోపల
ముతక వ్యవహారం అంతా ఉందిట, అంటే లాగుడు వ్యవహారం ఉందన్నమాట లోపలంతా కూడా. అంటే ఎంతలాగా అంటే లాగుడు వ్యవహారం అంటే ఏంటంటే, ఇక్కడ ఆయన ఇరుచ్ గారు ఎదుర్కొన్న సందర్భాల గురించి ఆయన ఆయన చెప్తున్న, ఆయన నోటితో ఆయన చెప్తున్న విషయాలన్నమాట ఇవన్నీ. సో he had formulated this procedure after having been burned too many times during the course of his life with Meher Baba. అయితే ఈ పద్ధతిని ఆయన ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, అనేక సందర్భాల్లో ఆయనకి కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి అన్నమాట. ఆయన చెయ్యి కాల్చుకున్నాడు కొన్ని బాబా ఉన్న సమయంలో. ఇలాంటి పద్ధతిని ఉపయోగించడం వల్ల, ఆయన ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగించాడంటే, బాబా ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు చెయ్యి కాలింది ఆయనకి. అంటే చెయ్యి కాలడం అంటే ఆయనకి అనేక సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. సో దాని వలన ఆయన ఏం చేశాడంటే ఈ పద్ధతిని ఎంచుకున్నట్ట. He recalled that sometimes an important instruction or order from Baba had to be conveyed through the post. Only a few of the Mandali were with Baba at Mehrazad. The majority of them were living at Mehrabad. Chits would go back and forth between the two places. Sometimes an individual would deny ever having received the letter or instructions, particularly if the work did not go as Baba wished. In such instances, it would be Iruj who felt the brunt of Baba's displeasure because he had the responsibility of sending the messages. So he devised this method of asking those concerned to put a check mark next to their name, acknowledging that they have received and read the chit or letter. అంటే ఆయన ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిందంటే, ఆయన చెప్తున్నాడు, ఇరుచి గారు చెప్పేట ఏమన్నట్టంటే, నేను ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నానంటే, బాబా ఉన్న సమయాల్లో కొన్నిసార్లు బాబా యొక్క ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞల మండలి వారికి ఈ ఉత్తరాల ద్వారా, చిట్టీల ద్వారా పంపించవలసి వచ్చేది. ఎందుకంటే అప్పుడు కొంతమంది మండలి సభ్యులు మెహ్రాబాద్ లో కూడా ఉండేవారు. మెహ్రాజాద్ లోనే కాక మెహ్రాబాద్ లో ఉండేవారు. బాబా మెహ్రాజాద్ లో ఉండేవారు. ఈరోజు బాబాతో మెహ్రాజాద్ లో ఉండేవాడు ఆయన. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మెహ్రాజాద్ నుంచి మెహ్రాబాద్ కి చిట్లు పంపించేవారు. అయితే ఒక్కొక్క సందర్భాల్లో బాబా యొక్క ఆజ్ఞల్ని ఆ చీటీల్లో రాసి, బాబా ఈ విధంగా చెప్తున్నారు మీరు చెయ్యండి అని చెప్పేసి బాబా ఏం చెప్పారో అది రాసి పంపించేవారు. అయితే బాబా చెప్పినట్టు అది జరగలేదనుకోండి, బాబా ఎక్కడ మమ్మల్ని తిడతారో లేకపోతే మమ్మల్ని దెబ్బలాడతారో, బాబా ఎక్కడ మమ్మల్ని చిన్న చూపు కాదు, దాని అనడం ఏంటంటే, బాబా మా వల్ల బాబా అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల భయం ఉంటుంది కదా. ఆ విధంగా బాబాకు భయపడి వాళ్ళు ఏం చేసేవారంటే, మాకు ఈ చీటీయే అందలేదని చెప్పేసేవారు పూర్తిగా. దానివల్ల ఏమైంది, అప్పుడు ఎవరు దానికి చీటీ అందలేదంటే ఆ మెసేజ్, ఆ సందేశాన్ని పంపించాల్సిన బాధ్యత ఇరుచిది. అది బాబా ఇరుచికి అప్పచెప్పారు. ప్రతి ఒక్క మండలి సభ్యుడికి సందేశాన్ని అందజేసేటట్టు చూడు అని చెప్పేసి ఇరుచికి చెప్పేవాళ్ళు. ఈరోజు అందరి పేరు మీద చిట్లు రాసి పంపించేవాడు. ఒకతను బాబా చెప్పిన పని సమంగా చేయకపోవడం మూలన అసలు నాకు చీటీయే అందలేదనేవాడు. దాని వలన బాబా ఏం చేసేవారంటే ఇరుచ్నే ఆయన దెబ్బలాడేవారు. ఇరుచ్ అందుకనే బాబా యొక్క అప్రియమైన అంటే ఆ బాబాని అసంతృప్తి పరచడం ఆయనకి చాలా ఇబ్బంది పడేవాడు ఇరుచ్ ఎప్పుడు కూడా. ఆయన ముఖ్యంగా ఈ మాట చాలా ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే డిస్ప్లీజ్ బాబా అనేది, బాబాని ఎప్పుడు కూడా ఆయన ప్లీజ్ ప్రసన్నుణ్ణి చేసుకోవడం అప్రసన్నుణ్ణి ఎప్పుడు చేసుకోకూడదు. ఆయనకి ఎప్పుడు అప్రసన్నత కలిగించకూడదు. మనం ప్రసన్నం చేసుకోకపోయినా పర్వాలేదు, అప్రసన్నత ఎప్పుడు కలిగించకూడదు అనే విషయాన్ని, అసంతృప్తికి ఎప్పుడు గురి చేయకూడదు అనే విషయాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాడు అన్నమాట ఇరుచ్ గారు. ఆ విషయమే బాబా మళ్ళీ ఆయన ఇరుచ్ గారిని అనేసరికి ఒక 2-3 సందర్భాల్లో ఈ వ్యక్తులు ఇలా చేయడం వల్ల ఇరుచ్ గారు ఏం చేశారంటే, ఆ చీటీ మీద ఒక కవర్ మీద వాళ్ళందరి పేర్లు రాయించారు. ఎవరెవరికైతే చీట్లు పంపించారో ఆ చీట్ల మీద ఆ చీటీ తీసుకున్న అతను ఒకసారి టిక్కు కొట్టమనేవారు అన్నమాట. వాళ్ళు టిక్కు కొట్టేవాడు అన్నమాట. ఆయన ఆ తీసుకున్న అతను టిక్కు కొట్టేవాడు. సో ఈ విధంగా అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అనమాట, నేను తీసుకున్నాను అని గుర్తించడం కోసం ఆ విధంగా చేసేవారు అనమాట. సో ఈ విధంగా టిక్ మార్క్ చేయడం, ఆ లెటర్లు ఆ రోజు నుంచి అలవాటు చేసుకున్నాను అని చెప్పేసి అనేవారు.
Of course, others were not always happy about it. Everyone had their own work, and often individuals were not particularly interested in reading the letters immediately or had other things to do that took precedence. ఆయన ఏమనేవాడు అయితే మిగతా వాళ్ళు కూడా అంతా ఎప్పుడు సంతోషంగా ఆ చీటీ వచ్చింది బాబా దగ్గర నుంచి, ఆర్డర్ వచ్చేసింది, చేసేద్దాం అనే రీతిలో ఎప్పుడు ఉండేవారు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఒక పని అప్పచెప్పేశారు. రెగ్యులర్ గా కొన్ని పనులు అప్పచెప్పారు బాబా. పాద్రి ఉన్నాడు, మేరాబాద్ మొత్తం చూసుకోవాలి పాద్రి. పాద్రి నెక్స్ట్ సిద్ధు, వీళ్ళు పాద్రి సిద్ధు వీళ్ళు మేరాబాద్ సిద్ధు మస్తుల్ని చూసుకుంటాడు. పాద్రి మస్తులు ఈ సిద్ధుకు సహాయం చేస్తూ ఉంటాడు, మార్కెట్కి వెళ్తాడు, విష్ణు మాస్టర్ హెల్ప్ తీసుకుంటాడు, జాంగ్లే మాస్టర్ హెల్ప్ తీసుకుంటారు. సో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పాద్రి రావాలి. సో మెహరాబాద్ పాద్రికి ఒక చీటీ పంపించారు అనుకుందాం, నేను ఉదాహరణకే చెప్తున్నాను, జస్ట్ ఓ చీటీ పంపించారు అనుకుందాం. అనుకునేసరికి ఆ పాద్రి ఏం చేసేవాడు, ఆ బాబా దగ్గర నుంచి ఉత్తరం చదువుదాం, అది మెల్లిగా చేద్దాం అని ఆయన పనుల ముందు అవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్త పనికి వెళ్దాం అని ఉండేది ఆయనకి. కానీ అదే విధంగా అందరికీ కూడా ఆ విధమైన ఆసక్తి ఉండేది కాదు కొంతమందికి. అయితే ముందు వాళ్ళ పని పూర్తయిన తర్వాత ఈ కొత్త పని చేద్దాం అనే భావన ఉండేది. అది కూడా బాబా ఇచ్చిన పనే. ఆ పని పూర్తి చేసిన తర్వాత ఈ పని చేద్దాం అని పాద్రి ఒక చోట అంటాడండి. ఎందుకంటే మంజలీమయంలో బాబా ఒకటేసారి 2 ఆర్డర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏ ఆర్డర్ చేయాలని అడిగారు. ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్కే స్టిక్ కామని చెప్పారనమాట బాబా. అనేసరికి పాద్రి ఎప్పుడు దీన్ని అలుసుగా తీసుకునేవాడు అనమాట. ఆయన చాలాసార్లు ఎప్పుడైనా ఆయన స్పీచెస్ వెళ్తే బాగుంటుంది, ఆయన స్పీచెస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ఆర్డర్, బాబా ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్ మంజలీమయంలో నాకు బాబా చెప్పాడు, ఫస్ట్ ఆర్డర్ చేయమని చెప్పాడు కాబట్టి నేను అదే చేశాను, ఇది చేయలేదు అంటాడు ఆయన. సో ఈ విధంగా కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈరోజు గారు పంపించిన దానికి వాళ్ళకు కూడా కొంచెం అంటే అంత అయిష్టంగానే వాళ్ళు టిక్ పెడుతూ ఉండేవారు ఆ ఉత్తరాల్లో. Iruch was always in a hurry to get back the letters because only after everyone had read them then he could respond to them. And any duty that had been entrusted to Iruch during Baba's lifetime, he continued to carry out with the same thoroughness and concern as he had when Baba was physically present. చూడండి, ఆయన ఇరుచ్ గారు అందుకనే మనము ఆయన జీవితం చాలా అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన జీవితం అంటే బాబా ఉన్నప్పుడు ఎంత క్షుణ్ణంగా, థొరోనెస్ అంటే క్షుణ్ణంగా అంటే పూర్తిగా, క్షుణ్ణత అంటారు మనం, అది ఆ థొరోనెస్ ఉండేది ఆయనకి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏ పనైనా సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి చేసేవాడు ఇరుచ్ గారు. ఆ ఉత్తరాలు, ఇప్పుడు ఒక ఉత్తరం ఉంది అక్కడ, ఇప్పుడు ఆ కొత్త పని వాళ్ళకు ఉంటుంది. అయితే ఇరుచ్ గారు ఎప్పుడైతే ఉత్తరం పంపించారో ఆయన ఉత్తరం చదివి తిరిగి తీసుకొచ్చేదాకా, ఎందుకంటే ముగ్గురు చదివిన తర్వాత ఇరుచ్ గారు మళ్ళీ దానికి రిప్లై రాసేవారు. అప్పటిదాకా రాసేవారు కాదు. ఆయన మొత్తం ఆ ముగ్గురు చదివిన తర్వాత ఆ ఉత్తరానికి ఆయన రాసేవారు అన్నమాట. ఆయన అప్పుడు జవాబు రాసేవారు. ఆయన ఎంత క్షుణ్ణంగా చూసేవారంటే ప్రతి విషయాన్ని, బాబా ఉన్నప్పుడు ఎంత క్షుణ్ణంగా ఆయన ప్రతి ఉత్తరాన్ని అశాంతం పరిశీలించేవారో అదే విధంగా బాబా భౌతికంగా లేకపోయినా కూడా ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా అంతే క్షుణ్ణంగా పరిశీలించి దానికి జవాబిచ్చేవారు. ఆయనకు అది బాబా పని, వాళ్ళు బాబా కోసం రాశారు ఆ ఉత్తరాన్ని, బాబా పని కాబట్టి అది బాబా పని ఎంత తొందరగా పూర్తి చేయాలి, ఎంత క్షుణ్ణంగా పూర్తి చేయాలి అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు. నో బట్ ఐ వాస్ ఆఫెన్ కాట్ ఇన్ ద మిడిల్ ఇన్ దట్ ఏజ్ old position of carrying correspondence that the other party has no interest in reading. A kill messenger, no win situation. Iruch would have me take the letter to the individual in question. That party usually had their own priorities, and not being in the same haste to send an answer as Iruch would find his request irritating. I would return to Iruch informing him that the note had not yet been read. He would then instruct me to go back and insist that it be done promptly. అయితే వీళ్ళందరి మధ్య, మండలి వాళ్ళ మధ్య, ముఖ్యంగా అందరూ వయసు మళ్ళిన మండలి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరి మధ్య
వాళ్ళ యొక్క యుద్ధాల మధ్య నేను చిక్కుకుపోయేదాన్ని ఎప్పుడూ కూడా. ఆవిడ చెప్తున్నారనమాట. సో, ఇరుచి గారు ఒక ఉత్తరం నాకు రాసిచ్చేవారు. ఆ ఉత్తరాన్ని నేను ఒక ఉత్తరాన్ని నాకు చదివించమని ఒక మండలి సభ్యుడికి ఇచ్చాడనుకోండి. అతను ఆయన పనులు ఆయనకుంటాయి. నా పనులు అయిన తర్వాత చదువుతానులే అనేవాడనమాట ఆయన. సో, అది ఇరుచి గారికి నచ్చేది కాదు. తర్వాత దాన్ని ఇలా పోస్ట్‌పోన్ చేయడం నచ్చేది కాదు. సో, అందుకనే ఆయన మెల్లిగా వెళ్లి ఆవిడ రిక్వెస్ట్ చేసేది ఆ మండలి సభ్యుడిని. ఆయన మళ్ళీ అనేవాడు, విసుక్కునేవాడు ఆ మండలి సభ్యుడు. "ఏమిటి నువ్వు నన్ను విసిగిస్తున్నావు? నేను మళ్ళీ ఇంకోసారి చేస్తానులే. ఆ ఉత్తరం తర్వాత చదువుతానులే" అని అనేవాడనమాట. ఈరోజు దగ్గరకొచ్చి ఆయన ఇలా నన్ను విసుక్కుంటున్నాడు అని చెప్పేసి ఆయన ఈరోజు దగ్గరకొచ్చి మాట్లాడేది ఆవిడ. ఆవిడ అప్పుడు ఈరోజు గారు చెప్పేవారన్నమాట. "మళ్ళీ ఇంకోసారి వెళ్లి ప్రయత్నించమ్మా. తొందరగా ఆ ఉత్తరానికి జవాబు కావాలని చెప్పు" అని చెప్పేసి ఈరోజు గారు చెప్పేవారు. Later in the evening, after the work was finished, Irush might then broach some situation that had ఆ ఉత్తరం ఏదైతే ఉందో, ఆ ఉత్తరాన్ని నువ్వు ఎంత నేర్పుతో, ఎంత యుక్తిగా ఆ మండలి సభ్యుడిని నువ్వు కన్విన్స్ చేయగలగాలి. అది రుచి గారు చెప్తారనమాట. అంటే డిప్లొమాటిక్ అంటే యుక్తితో ఆ యొక్క మండలి సభ్యుణ్ణి ఒప్పించడంలో నీ యొక్క దక్షత ఉంది సుమా అని అంటారు విరుచి గారు ఎప్పుడు కూడా. అంటే తను నొవ్వక నొప్పించక అనేది మనకు ఒక పద్యం ఉందన్నమాట. అదే విధంగా అంటే నొచ్చుకోకూడదు, అవతల వ్యక్తుల్ని నొప్పించకుండా వాళ్ళ చేత ఆ డిప్లొమాటిక్ ఆ యుక్తితో అమ్మా అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు 10 సార్లు వెళ్తూ ఉంటే అవతల సార్లు విసుక్కుంటారు కదా అవతల వాళ్ళు. వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రవర్తించాలనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఏ విధంగా అంటే చూడండి. ఇఫ్ బాబా టోల్డ్ యూ టు డూ సంథింగ్, యూ హ్యాడ్ టు లెర్న్ హౌ టు డూ ఇట్. ఎంత ముఖ్యమైన అంశమో చెప్తున్నారు. బాబా నీకొక విషయం చెప్పారనుకో, బాబా ఉన్నప్పుడు మాట. అంటే బాబా ఉన్నప్పుడు మనం ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు జీవించారో, బాబా శరీరంతో లేనప్పుడు కూడా అదే విధంగా జీవించారు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము కూడా ఆ బాబా ఉన్నట్టే భౌతికంగా మన దగ్గర ఉన్నట్టే జీవించాలి. అవతారుడు మన మధ్యనే ఉన్నాడు. శరీరంతో లేకపోయినా మన మధ్యనే ఉన్నాడు అవతారుడు. అది మాత్రం మనం ఖచ్చితంగా ఈ అవతార కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనకి. సో ఇది అంటే మనకి ఒక ఇన్స్ట్రక్షన్ అన్నమాట. రుచి గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఒక సూచన. ఏంటి అంటే మనము బాబా ఉన్నప్పుడు ఏ విధంగా ఒక పని చేయమంటే ఆ పనిని ఏ విధంగా చెయ్యాలి అనేది ముందు నువ్వు నేర్చుకోవాలి. బాబా యొక్క పనిని నువ్వు ఏ విధంగా చెయ్యాలనే విషయాన్ని నేర్చుకోవాలి. హౌ టు క్యారీ ఇట్ అవుట్ సో దట్ ద ఎండ్ రిజల్ట్ వుడ్ బి దట్ హీ వాంటెడ్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దాని యొక్క ఫలితం బాబా, ఇప్పుడు మనకు తెలుసు బాబా మీకు ఒక పని చెప్పారు. ఆ పని తాలూకు ఫలితం దానికి ఇదిగో ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక కొత్త సెంటర్ కట్టించాలి. మనం ఎవరి దగ్గరకో డొనేషన్కి వెళ్ళాలి. డొనేషన్కి వెళ్ళిన వెంటనే అందరి దగ్గర డొనేషన్ అడిగినట్టు అడగకూడదు అనమాట. అది నువ్వు ఎంత యుక్తిగా అడగగలవో, ఎంత నేర్పుతో అడగగలవో ఆ విధంగా అడిగి బాబా మీద అంటే బాబా యొక్క నామాన్ని నువ్వు ఆయన చెవిని వేస్తే ఆయనలో అప్పుడు ప్రతిస్పందన నీకు కలుగుతుందన్నమాట, నీకు ఆ డొనేషన్ తీసుకోవడానికి. అంటే జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. దీన్ని ఊరికనే నేను జస్ట్ నా నోటికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాను, నేను అది ఉదాహరణ చెప్పాను. కానీ అంటే ఏదైనా బాబా పని ఉంటే ఆ యుక్తి ఆ నేర్పుతో చేయడం, మనం బాబాకి ఏ విధమైన ఫలితం కావాలో ఆ విధమైన ఫలితం తీసుకురావడం కోసం మనం యుక్తి నేర్పును ఉపయోగించమని ఇరుచి గారు అంటున్నారు. అంటూ sometimes Iruch asked me what exactly I had said. Often he reprimanded me. Why did you say it that way? Didn't I tell you to say it like this? The instructor has failed. He would sigh. No, I said, it is just you have a slow pupil. అయితే ఒక్కొక్కసారి ఇరుచి గారు అడిగేవారట, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్పావు అని చెప్పేసి అడిగేవారట. అడిగితే అప్పుడు ఈవిడ సమాధానం చెప్పేదనమాట. చెప్పేసరికి నేను ఇలా చెప్పమన్నాను కదా, నువ్వెందుకు అలా చెప్పావు? సర్వసాధారణంగా
మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. మనం అది ఆ నేర్పు వాళ్ళకు ఉండదు. ఆ పిల్లలకు ఉండదు. సో వాళ్ళేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎళ్లి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు అవతల వాళ్ళకి. అదేంటమ్మా నువ్వు అలా ఎందుకు చెప్పావు? ఇలా చెప్పమన్నాను కదా! అని చెప్పేసి మనం పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం. అదే విధంగా ఆయన కూడా అదే విధంగా అంటున్నారు. అమ్మా నిన్ను ఈ విధంగా నేర్పుగా, యుక్తిగా మాట్లాడమని చెప్పాను గదా! నువ్వెందుకు అలా మాట్లాడావు? అహా! లేదు. నీ నీ నీవు నీ నీ గురువుగారు ఫెయిల్ అయిపోయారిక్కడ. అంటే నిన్ను ఇన్‌స్ట్రక్ట్ చేసేవారు ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి, ఆ ఇన్‌స్ట్రక్టర్ ఫెయిల్ అయిపోయాడు అని చెప్పేసి అంటూ ఉండేవాడనమాట. అంటే నీ గురువు, నీ బోధకుడు ఫెయిల్ అయిపోయాడు. నీకు శిక్షణనిచ్చేవాడు ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఆయన సఫలీకృతుడు కాలేదు అని చెప్పేసి ఆయన బాధపడుతున్నట్టు. ఆయన అనేవాటయన. నీ నీ గురువుగారు ఫెయిల్ అయిపోయాడంటే, లేదు లేదు నా గురువుగారు ఫెయిల్ అవ్వలేదు. నేను చాలా నెమ్మదిగా నేర్చుకునే శిష్యురాలిని దొరికిందాయనకి. కొంచెం మట్టి బుర్ర అంటూ ఉంటాం గదా! మట్టి బుర్ర లాంటి శిష్యురాలిని దొరికాను కాబట్టి, నా గురువుగారు చెప్పింది చేయలేకపోయాను అంటూ ఉండేది ఈవిడ. సో, ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉండేది. సో, ద వే యూ ఎక్స్‌ప్రెస్ యువర్‌సెల్ఫ్ ఈస్ సో ఇంపార్టెంట్. స్పీక్ ద ట్రూత్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ డోంట్ కాంప్రమైజ్ అనదర్, బట్ సే ఇట్ ఈస్ ఔట్. ఇక్కడ మనకి చాలా, చాలా మా మా దాన్నేమంటారంటే మనకి 'ఇరుచి' గారు ఒక విషయాన్ని చెప్తున్నారు. అంటే నువ్వు ఏ విధంగా వ్యక్తీకరించడమే చాలా ముఖ్యమైన అంశమంట. మనం మనం మనము మనం వ్యక్తీకరించడం, సత్యాన్ని ఏ విధంగా అయితే వ్యక్తీకరిస్తామో అది చాలా ముఖ్యమైన అంశం. ఆ సత్యాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఏ విధంగా ఏ విధంగా వ్యక్తీకరించాలంటే సత్యాన్ని వ్యక్తీకరించేటప్పుడు రాజీ అంటే కాంప్రమైజింగ్ అన్నమాట. అంటే నువ్వు వాళ్ళని అవి వివాదానికి దారి తీయని విధముగా నువ్వేం చేయాలంటే వాళ్ళని ఒప్పించాలి. ఆ పరిష్కారం అయ్యేటట్టు నువ్వు ఏ పని మీదైతే వెళ్ళావో, ఆ పని సఫలీకృతం అయ్యేటట్టు, ఆ పని సఫలీకృతం అయ్యేటట్టు నువ్వు మాట్లాడాలన్నమాట అక్కడ. సో, అది చాలా ముఖ్యం. నువ్వు సత్యం మాట్లాడు. కానీ ఆ సత్యం ఏ విధంగా చెప్తావంటే, నువ్వు చాలా నెమ్మదిగా అంటే సత్యం గట్టిగా చెప్పక్కర్లేదు. గట్టిగా మాట్లాడి చెప్పాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా ఇగో ఇది సుమా అని చెప్పడం చాలా అది సబబైన పద్ధతి అని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్తూ ఉండేవారు. సో, దీన్ని ఇరుచి గారు అంటే ఇంకొక చోట ఇరుచి గారు అంటారనమాట. సో, ఆయన మీకొక పని ఇచ్చారనుకోండి, బాబా ఎప్పుడైనా మీకొక పని ఇచ్చారనుకోండి, ఆ పనిని మీరు ఏ విధంగా తీసుకుంటారంటే ఆహ్, మీరు ప్రయత్నించడగానే సరిపోదు. మీరేం చేయాలంటే, బాబా ఏ విధంగా ఆ పని పూర్తి చెయ్యాలనుకున్నారో, ఆ పనిని ఆ విధంగానే పూర్తి చెయ్యాలి. అది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం. అంటే చూడండి ఇక్కడ, అంటే ఆయన బాబా పని ఏ విధంగా మనం చేయాలి, ఆ బాబా పనిలో బాబా ఆయనకి ఇచ్చిన సూచనలు ఏ విధంగా ఉండేవో ఆయన మనకు చెప్తున్నారు. సో, ఈ మనం చదువుతున్నది ఇందాక నుంచి మనం చదువుతున్నది ఈ మెయిల్ అంటే ఈ ఉత్తరాలు చదవడం గురించి చదువుతున్నాం. ఆ ఉత్తరాలు చదవడంలో కూడా ఆ శ్రద్ధ, ఆ క్షుణ్ణత, ఆ పని ఏ విధంగా పూర్తి చేయాలి, ఆ సత్యాన్ని ఏ విధంగా తెలియచేయాలి, అవతల వ్యక్తులు దాన్ని హర్ట్ అవ్వకుండా, వాళ్ళు బాధపడకుండా, వాళ్ళు తొందరగా వాళ్ళ చేత బాబా ఏ విధంగా కావాలనుకున్నారో ఆ విధంగా పని పూర్తి చేయించగలిగే ఆ యుక్తి, ఆ నేర్పు నీకుండాలి సుమా. ఆ ఓర్పు కూడా యుక్తి, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ఈ 3 లైన్స్ చెప్తారు ఆయన ఈరోజు గారు ఒక చోట. ఎలా అంటే నో ప్రొకాస్టినేషన్ ఇన్ మై వర్క్ అన్నట్టు. అంటే రేపు చేద్దాం అని చెప్పేసి ఎప్పుడూ కూడా బాబా పనిని మనం ఎప్పుడూ కూడా దాన్ని వాయిదా వేయకూడదు. ఎప్పుడు కూడా వేయకూడదుట. ఎప్పుడు కూడా. అది బాబా స్టాండింగ్ ఆర్డర్ అన్నమాట. ఇరుచి గారికి చెప్పిన ఆర్డర్. ఇరుచి గారు ఒక చోట అంటారన్నమాట. ఆయన మండలి హాల్‌లో ఈ పిల్గ్రిమ్స్‌కి ఇచ్చిన స్పీచ్‌లో బాబా చెప్పిన అంశం అది. అంటే నో ప్రొకాస్టినేషన్ ఇన్ మై వర్క్ అన్నారు బాబా ఆయనతో. అంటే ఆయన పని చేసేటప్పుడు ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేయకూడదన్నమాట. సో, అదే విధంగా నువ్వు ఎవరిని కూడా బాధపెట్టి పని చేయించుకోకూడదు.
నువ్వు చాలా నేర్పు, ఓర్పు, యుక్తి వీటితో నువ్వు పని చేయించుకున్నావు. మూడో పాయింట్ ఏమంటారంటే, ఈ బాబా గివ్స్ ఎ టాస్క్, ఇట్స్ నాట్ ఎనఫ్ టు ట్రై, యూ మస్ట్ కంప్లీట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ బాబా విల్ ఈస్ క్యారీడ్ అవుట్ ఎగ్జాక్ట్లీ. అది మూడోది. ఈ మూడు అంటే నేను ఇంతకు ముందు విన్నాను కాబట్టి ఇవి రాసుకున్నాను. సో అంటే ఇవి బాబా మనకు పనిస్తే దాన్ని ప్రయత్నించడంగానే సరిపోదుట, మనం పూర్తి చేయాలట. ఏ విధంగా పూర్తి చేయాలయ్యా? బాబా ఏ విధంగా కావాలనుకున్నాడో ఆ విధంగా పూర్తి చేయాలి. సో మనకి కావాల్సింది మనకి బాబా పనిలో మనం చేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్. సో ఇవి అంటే బాబా ఏ విధంగా పని పూర్తి చేయాలో ఆ పని పూర్తి చేయడానికి మనకు కావాల్సింది వి వాంట్ పేషెన్స్. పేషెన్స్ అంటే ఓర్పు, టాక్ట్ నేర్పు, పర్సిస్టెన్స్ కావాలి. అంటే మొండి పట్టు అన్నమాట. అంటే పట్టుదల కావాలి. అంటే పర్సిస్టెన్స్. ఈ మూడు కూడా ఖచ్చితంగా బాబా పనిలో ఉండాలి. పేషెన్స్, టాక్ట్, పర్సిస్టెన్స్. ఈ మూడు కూడా బాబా పని, మనం ఏ పనైనా బాబా పని చేస్తే ఆ పని చేయడం కోసం ఈ మూడు కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు ఇరుచి గారు. దీంట్లో ఈ మూడు కూడా దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ట్రూ ఒబీడియన్స్ అంటారు ఇరుచి గారు. చూడండి, అంటే ఇది ఆయన టాక్ లో ఉందండి. అంటే ఈ మూడు కూడా ఆయన చెప్పిన విషయాలు, ఈ మూడు గుణాలు కూడా, ఇవన్నీ కూడా బాబా చెప్పినవే. ఈ ఓర్పు, నేర్పు, ఆ తర్వాత మొండి పట్టుదల, ఈ మూడు కూడా ఆ యొక్క విధేయతకి, నిజమైన విధేయతకి ఉండవలసిన గుణాలు ఈ మూడు కూడా. ఈ మూడు కూడా మనకు ఉండాలి, మూడు గుణాలు కూడా మనకు ఉండాలి అని చెప్పేసి ఇరుచి గారు చెప్తారు. అంటే ఎంత అంటే మనం ఎలాగా ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే మనకి మనం స్పిరిచువల్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్, అంటే స్పిరిచువల్ ఆర్ట్ అంటే అదొక ఆధ్యాత్మిక కళ. సేవలో ఆధ్యాత్మిక కళ అన్నమాట. ఆధ్యాత్మిక కళ అదొక కళ, అంటే ఒక విద్య. ఆధ్యాత్మిక విద్యలో ఈ సేవ చేయడంలో ఇవి ఉండాలి మనకి. అది ఆయన చెప్పేది. అంటే మనం ఏ విధంగా ఇరుచి గారు అన్న మాటల్లో ఏంటంటే, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ బ్యాలెన్సింగ్ ఫర్మ్నెస్ విత్ డిప్లొమసీ, అర్జెన్సీ విత్ సెన్సిటివిటీ. అంటే అదొక కళ. సేవ చేయడంలో అదొక కళ. దాంట్లో నువ్వు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. నువ్వు చాలా అంటే నిన్ను నువ్వు దాన్ని ఏమంటారంటే ఆ బ్యాలెన్స్ అంటే దాన్ని ఆ తక్కడి మీద ఎక్కడ సమతుల్యతతో ఉండాలి. ఆ సమతుల్యత ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు చూడండి, నువ్వు ఎలాగుండాలి? డిప్లొమసీ, నేర్పుతో ఉండాలి. ఆ తర్వాత అర్జెన్సీ, తొందరగా చేయాలి. సెన్సిటివిటీ అంటే అది మంచి చెడు అనే యుక్తాయుక్త విచక్షణ అంటాం మనం. ఆ విచక్షణతో చేయాలి. ఫర్మ్నెస్